అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కూడా అదే జరిగింది. ఒక తండ్రిని కొడుకు ఎగైన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడానికి అడిగిండు. అట్లాగే మద్యానికి పూర్తిగా బానిస అయిపోయి మద్యానికి సంబంధించి కూడా డబ్బులు అడిగిండు. సో ఎంతకని ఓపిక ఉంటుంది మాకు కూడా, ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎంతకని సంధాయించాలి, మేము సార్లు చెప్పినా సరే వింటలేడు కొడుకు అనేది కూడా ఇప్పుడు తండ్రి పాపం ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎంత వ్యసనంగా మారిపోయిందంటే మద్యం మత్తులో ఉండడం ఒకటి, ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్లో ఆయనకు వచ్చింది ఏం లేదు, దానికోసం కూడా అప్పు చేసుడు, లేకపోతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుడు, అందులో తీసుకుపోయి డబ్బులు వేసుడు, అందులో వచ్చేదేముండదు సచ్చేదేముండదు. ఆ బెట్టింగ్ యాప్స్లో ఎవరు కూడా బాగుపడిన సందర్భాలు అసలు లేనే లేవు. పూర్తిగా ఇవన్నీ కూడా ముంచేస్తున్నాయి, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి అని ఎన్నిసార్లు ఏం చెప్పినా సముదాయించినా వినే పరిస్థితుల్లో ఉంటలేరు. తీరా చూస్తే ఏమైంది అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంతవరకు డబ్బులు ఇచ్చుకుంటా వచ్చిండ్రు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి ఆస్తులు ఏవైతే ఉంటాయో, అప్పులు ఎక్కడెక్కడైతే చేసిండో వాటన్నిటినీ కూడా తీర్చుకుంటూ ఇంకా జయ్యకరా నాయన ఇక్కడికి ఆపేసాయి, మనకు వచ్చేటివి కావవి, మనకు అక్కడికి వచ్చేటివి కావు, దాంట్లో నిండా మునిగిపోతాం మనము, బాగుపడ్డది ఏమీ ఉండదు, ఈ తాగుడేంది, ఆ తర్వాత పూర్తిగా ఈ అన్నిటినీ అమ్ముకుంటా పోతే రేపు తెల్లారి ఏం తింటాం, ఏం చేస్తాం, మనకెవ్వరు కూడా సహాయం చెయ్యరు అని తల్లిదండ్రులు ఎట్లయితే పిల్లలకు చెప్తారో అట్లనే ఆ తండ్రి కూడా కొడుకుకి చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసిండు. అట్లనే గురువారం రోజు కూడా అదే ప్రయత్నం చేసిండు. ఎందుకు అనంటే ఓ చిన్నపాటి జాగా ఏదైతే ఉంటుందో ఇంటి దగ్గర, ఈ అప్పులు తీర్చడానికి ఆ జాగా కూడా అమ్మేద్దాం, ఆ తర్వాత నువ్వు మొత్తం ఇవన్నీ బంద్ చేసి కొంచెం మంచిగా పని చేసుకో, ఉద్యోగం చేసుకో, నీకు మంచిగా చదివిపించినా కూడా ఎంసీఏ చదివిందట, ఎంసీఏ చదివిండు కొడుకు. అయినా సరే ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ల మాయలో పడ్డాడు. ఆ తర్వాత మద్యానికి బానిస అయిపోయి ఏం చేయలేని పరిస్థితికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు తండ్రికి మళ్ళోసారి నాకు డబ్బులు కావాలి అని అడగడంతో ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, ఒక్క రూపాయి లేదు, నువ్వేం చేస్తావో చేసుకో అని పూర్తిగా మాట పెరిగినటువంటి పరిస్థితుల్లో పాపం తల్లి అక్కడే ఉండి వాళ్ళిద్దరిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల్లిని కూడా ఇట్లా పైనకి ఇట్లా ఎత్తి ఆ తర్వాత కిందికి పడేశాడు అనంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తల్లిని ఇప్పుడు పైనకెత్తి కింద పడేసిండు అంటే అది తల్లా లేకపోతే తండ్రా అనేది ఎప్పుడో మర్చిపోయిండు అన్నట్టు లెక్క. నువ్వు నాకు పైసలు ఇస్తలేవు కదా అంతే, అదొక్కటే గుర్తుందనమాట. అట్లనే ఇప్పుడు తండ్రి దగ్గరికి కూడా ఏం చేసిండు అని అంటే ఇంకా ఏం చేసినా వీళ్ళు ఇస్తలేరు అనుకున్నాడు ఏందో కానీ ఇంట్లో ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తిని తీసుకుపోయి తండ్రి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. నిజం చెప్పాలంటే చంపే ప్రయత్నమే చేసినట్టు లెక్క. దీంతో ఆ గలాటాలో ఇద్దరు కూడా ఆ కత్తిని పట్టుకునే క్రమంలో పొడవకుండా గాయాలు కాకుండా చూసే క్రమంలో ఇద్దరికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో పూర్తిగా చేర్పించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే ఎంత ఘోరంగా అయిపోయింది చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ నిండా ముంచుతున్నాయి, ఆత్మహత్యలే కాదు ఇట్లా ఇగో చంపడానికి కూడా వెనకాడట్లేదు, కేవలం డబ్బులే ముఖ్యము, ఈ యాప్స్ వల్ల నష్టపోవడం తప్పించి జీవితాలు ఆగమవడం తప్పించి ఇంకోటి లేదు అనేదానికి ఎగ్జాంపుల్ ఇది. మొన్న రీసెంట్లీ కూడా మనం చూసినాం, ఇట్లనే బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి మద్యానికి బానిస అయిపోయి కొడుక్కి ఎంత చెప్పినా ఏం చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని కన్న కొడుకుని తండ్రే చంపినటువంటి పరిస్థితి మొన్న రీసెంట్లీ కామారెడ్డిలో జరిగింది. అంతకంటే ముందు కూడా బెట్టింగ్ యాప్స్కి ఒక ఐటీకి సంబంధించిన ఎంప్లాయీ లాగా ఉంటూ ఆ బెట్టింగ్ యాప్స్లో లోన్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి పర్సన్ ఎంతకీ ఇంకా ఆ అప్పు తీర్చే పరిస్థితి లేదు. తీరా చూస్తే అప్పుల వాళ్ళు పూర్తిగా బెదిరిస్తున్నారు. నీకు ఉన్నటువంటి ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో నువ్వు ఎట్లాంటి వాడివి, ఏంది, నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది కూడా మేము పూర్తిగా నీ గురించి అందరికీ ఫోన్ చేసి చెప్తాం,
అన్నటువంటి మాట చెప్పడం, అట్లాగే ఇంటి దగ్గరకు వచ్చి అంటే కామారెడ్డిలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి పూర్తిగా హంగామా చేయడంతో అతను సొసైటీలో నా పరువు పోయింది, ఇంకా బతికి ఎందుకు అనుకున్నాడో ఏంటో తెలియదని ఒక 10 లక్షల అప్పు చేశాడు అప్పటికే. సో అది తీర్చే పరిస్థితి లేదు, ఇంకే దారి లేక తల్లి అట్లాగే ఒక చెల్లి ఉంది అతనికి. సో వాళ్ళిద్దరిని కూడా అనాథ చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నాకు గుర్తున్నంత మట్టుకి నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. కానీ కోకొల్లలు చాలా అంటే చాలా ఆత్మహత్యలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినటువంటి పరిస్థితి. సో అందుకనే ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద పూర్తిగా ఏమంటారు ఒక సీరియస్ యాక్షనే మొదలుపెట్టింది, అరెస్టులు చేస్తోంది, అట్లాగే వివరణ కోరుతోంది. మీరు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ మిగతా ప్రజల బతుకులు మాత్రం ఆగం చేస్తున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపండి అంటూ ఒక పెద్ద ఉద్యమమే స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇట్లాంటి ఆత్మహత్యలు మాత్రం అడపాదడప, ఇట్లాంటి గలాటాలు తల్లిదండ్రి అని ఏం చూడకుండా వాళ్ళ మీద దాడి చేసుడు, చంపదందుకు కూడా వెనకాడకపోడు అనే ఇన్సిడెంట్స్ మాత్రం చాలానే ఇంకా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దయచేసి ఇప్పటికైనా ఇంకా ఇట్లాంటి బెట్టింగ్ యాప్లో మాయలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు, లేకపోతే అసలు ఎవరు మనవాళ్ళు తనవాళ్ళు అనే సోయి లేకుండా ఉన్నవాళ్ళు దయచేసి సోయి తెచ్చుకోండి. వాటి వల్ల ఏమీ కాదు, పని చేస్తేనే పైసలు వస్తాయి, ఇదొక్కటి గుర్తుంచుకుంటే చాలు అనేటువంటి మాట చాలామంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు